హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పచ్చెనగపప్పుతో వడలు చేశాను. సూపర్గా కుదిరినాయి. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే పచ్చెనగపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టేశాను ఒక 6-7 గంటలు. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిరకాయలు, అల్లం, చిన్నులపాయలు ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి వడగట్టిన పచ్చెనగపప్పు కూడా వేసి కచ్చా పచ్చిగా మిక్సీ పట్టేశాను. కొంచెం పప్పులు సైడ్ పెట్టాను, అవి కూడా కలిపేశాను. ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కొద్దిగా గరం మసాలా, 4-5 స్పూన్లు బియ్యం పిండి ఇవన్నీ వేసి బాగా కలిపేశాను. నేనైతే పచ్చిమిరకాయ ముక్కలు, అల్లము, చిన్నులపాయలు ఇవన్నీ మిక్సీ పట్టాను. మా పిల్లలు అల్లం ముక్కలు నోటికి తగిలితే తినరు, అందుకని మిక్సీ పట్టాను. మీకు కావాలంటే అవి కూడా సన్నగా తురుముకోవచ్చు మిక్సీ పట్టకుండా. మనం కలుపుకున్న ఈ పిండి మరి జావగా ఉండకూడదు, గట్టిగా ఉంటేనే బాగుంటుంది, వడలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క ముద్ద తీసుకొని వడలాగా చేసి ఎర్రడాలుగా కాల్చిన తర్వాత సైడ్ పెట్టేసుకుంటే మనకు వడలు రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.